ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రగతి నగర్లో ధర్మపురి అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం ఓటర్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. మొత్తంగా పండగ వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకైతే సర్వం సిద్ధమైంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారు. ఇక్కడ అంతా కూడా వాళ్ళు అక్కడ వచ్చే అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మంచిగా బెలూన్లతో పువ్వులతో ఇక్కడ డెకరేషన్ చేశారు. ఎందుకంటే ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ గా ఉంది. ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ ఆకర్షించే విధంగా అయితే ఈ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. వేసారా మీరు ఓటు వేసారా? ఎట్లా ఏర్పాటు చేశారు? ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. అంటే ఎట్లా ఉంది అంటే పండగ వాతావరణంలో ఉంది. అవును, పండగ వాతావరణం. అది చూడొచ్చు. ఇట్లా అంతా కూడా ఇక్కడ డెకరేషన్ చేయడం వల్ల అందరిని ఆకర్షిస్తుంది. పోలింగ్ కేంద్రం అయితే ప్రస్తుతం ఇక్కడ అందరూ వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇందుకోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూడొచ్చు తనకు సమస్య ఏదో ఉంది. కొందరు ఇప్పటికే బిఎల్పీ వాళ్ళంతా కూడా ఇక్కడ చిట్టీలు పోల్ చిట్స్ అన్ని గల్లీలో పంచినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు పంపిణీ చేయలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీకు చిట్టి ఇయ్యలేదమ్మా? ఏం పట్టించుకుంటా లేదు. నాకు ఆధార్ కార్డు ఇచ్చి ఉంది, ఎలక్షన్ కార్డు ఉంది, అంతా ఉంది. నాకు ఇల్లు ఉన్నది నాది. ఇంటి దగ్గర చిచ్చిరు కావాలి, నేనే పంపిణీ చేసి లేదు, ఇయ్యలేదు అయ్యా. నాకు నేను లేకుంటే నాకు ఆపరేషన్ అయింది. వేరే చోట ఎక్కడ ఓటేసారు మీరు? ఇంత ముందు ఒకసారి ఆడేసినాం, మళ్ళీ ఒకసారి ఈడేసినాం. అసలు లేదంటున్నారా మీ ఓటు? ఏమో ఈడ అడుగుమంటున్నారు. ఆడ అడగాలయ్యా నేను తిరిగి. మీది కూడా అది సేమ్ పరిస్థితి అమ్మా? సేమ్ ఇన్నేళ్ల నుంచి ఇక్కడనే మాది కలమ్మ, డొక్క కలమ్మ మొత్తం 100 ఓట్లు ఉన్నాయి మరి. డొక్క కలమ్మ, డొక్క ఇగేందరు, డొక్క కృష్ణ, డొక్క ఇంకో కృష్ణ, డొక్క రాజేషు, డొక్క చెప్తా చూడు అందరి పేర్లు. ఓటే లేదంటున్నారు. ఓటే ఇయ్యలేరు, వేస్తలేరు, వద్దంటున్నారు ఇన్నేళ్ళు. నీది కూడా సేమ్ సమస్యనమ్మా? అంటే లేదంటున్నారా? ఓటు లేదంటున్నారు. ఒక మాట ఈ కార్డు అంటే మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఇయ్యలేదమ్మా? ఎవరు ఇయ్యలేదు. నిన్ననే పంచిరు అందరికి. మాకు రానేలేదు. పోల్ చిట్టీలు ఇయ్యలేదా మీకు? ఇయ్యలేదు మాకు ఎవరు. సేమ్ ప్రాబ్లమ్. ఇట్లా బిఎల్పిఓలు చేసిన తప్పిదం ఇదంతా కూడా. ఎందుకంటే ఇంటింటికి వెళ్లి వాళ్ళు పోల్ చిట్స్ పంచాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే వాళ్ళు పోల్ చిట్స్ పంచకపోవడం వల్ల ఇదంతా సమస్య వస్తుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇట్లా వృద్ధులంతా కూడా వాళ్ళ సెంటర్ ఎక్కడ పడిందో తెలియక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన వాటిని మార్చడం జరిగింది. కొందరు ఓటర్లని వేరే డివిజన్ లోకి మార్చడం జరిగింది. ఆ విషయం తెలియక వాళ్ళంతా కూడా ఈ ఆధార్ కార్డులు, వాటికి సంబంధించిన ఎలక్షన్ కార్డులు పట్టుకొని ఈ కౌంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి సమస్య పరిష్కారం కోసం అయితే ఇక్కడైతే అధికారులు అయితే లేరు. ఇది ఒక సమస్యగా చెప్పవచ్చు. నిన్ననే జిల్లా కలెక్టర్ ఆల్రెడీ తెలియజేశారు. అందరూ బిఎల్పిఓలు ఇంటింటికి తిరిగి 90% వరకు కూడా వాటిని అక్కడ పంచడం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా పోల్ చిట్టీలు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి అధికారిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి.